వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. వైభవంగా శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వారి పల్లకి ఉత్సవం. నంద్యాలలో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై వైసీపీ విమర్శలు. శిల్పా హయాంలో నంద్యాల అభివృద్ధి నిలిచిపోయింది, టీడీపీ నేత ఫయాజ్. ఆర్టీసీ బస్సులో 14 కిలోల గంజాయి స్వాధీనం. ఎండల నుంచి ఉపశమనం, ట్రాక్టర్ డబ్బాలనే స్విమ్మింగ్ పూల్. ఐపీఎల్ విజయం తర్వాత శ్రీకృష్ణ ఆశ్రమంలో కోహ్లీ దంపతులు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై లోకేష్ క్లారిటీ. మాడుగుల జాతరలో ఈదులుగాలుల బీభత్సం, తప్పిన పెను ప్రమాదం. విశాఖలో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక మృతి. మా భూములు కాపాడండి, జగన్ను ఆశ్రయించిన మంగళగిరి రైతులు. శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వారి పల్లకి ఉత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణలతో మారుమోగాయి. అసలు దర్శనమే చేసుకుంటామో లేదో కలుగుతుందో లేదో అనుకొని వచ్చాము, కానీ దర్శనం బాగా జరిగింది. గుడి లోపలికి వెళ్ళాము, స్పర్శ దర్శనం చేసుకున్నాము, కుంకుమార్చన చేసుకున్నాము, పల్లకి సేవ భాగ్యం కూడా దక్కింది. అంటే అసలు ఈరోజు శివాయ ఈ పల్లకి సేవ చాలా మంచిగా సంతోషంగా జరిగింది. మాకు చూసే అదృష్టం కలిగింది. ఆ దేవుని ఆశీస్సులు మాకున్నాయి. ప్రసాదము కానీ అన్ని విధాలుగా సేవ కానీ హెల్పింగ్ కానీ మంచిగా జరిగాయి. దేవుని స్పర్శ దర్శనం కూడా మంచిగా అయింది. ఓం నమః శివాయ. ఒక్క నిమిషం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. నంద్యాలలో వెన్నుపోటు 2 ఏళ్ల పేరిట పుస్తకం, పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్ని పెంచి పడేసినాడు. నేను వచ్చిన వెంటనే తగ్గిస్తాను. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8 రూపాయలు తక్కువ. పక్కనున్నటువంటి తమిళనాడు ప్రభుత్వం 4-5 రూపాయలు తక్కువ. కూటమి ప్రభుత్వం బీజేపీ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో భాగస్వాములైనటువంటి మన ప్రభుత్వంలో దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్, డీజిల్ ధర. ఇంకా గతంలో నేను వచ్చిన వెంటనే తగ్గిస్తా అన్నారు. ఎందుకు తగ్గించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. దీని గురించి కదా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సింది. సాక్షి పేపర్లు ఏమొస్తే ఏం రాయకపోతే మీకేంది? నాకు అర్థం కావడంలో. మీరు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్నదే సూపర్ 6 అమలు చేస్తారని చెప్పి మీరు చెప్పిన మాటని నమ్మకంతో పెద్ద ఆయన ఆఖరి టైమో లేకపోతే ఇంకొకసారి ఆయన మాట చెప్తున్నాడు, ఈసారి చేస్తాడేమో అని చెప్పేసి ఆ ప్రజలు వేసినారు. వేసిన తర్వాత వాళ్ళకి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం, ఒక్క మీటింగ్ లో అయినా సరే, ఇప్పటిదాకా మీరు పెట్టినటువంటి ఒక్క ప్రెస్ మీట్ లో అయినా సరే ప్రజల తరపున మాట్లాడినట్టు కానీ, రాష్ట్రం తరపున మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా, జగన్ గారిని తలుచుకోకుండా ఒక్క ప్రెస్ మీట్, ఆఖరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల గురించి మీటింగ్ పెట్టినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
వాళ్ళు ఇది చేసినారు, వాళ్ళు అది చేసినారు అని. మేము అడిగేది ఏంటంటే మీరు పెట్టుబడిని అంటే సంపదని సృష్టిస్తామని చెప్పినారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిని, నా అంత రాజకీయ అనుభవం ఎవరికి లేదని చెప్తూ ఉంటారు కదా. మరి అంత రాజకీయ అనుభవాన్ని దానికి ఉపయోగించమని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాం. మా నియోజకవర్గం వరకు వస్తే సీనియర్ మోస్ట్ మంత్రి, దాదాపు 6 డిఫరెంట్ టర్మ్స్ లో మంత్రిగా చేసినారు. సరే, మొదటిసారి ఎమ్మెల్యేగా మేము చేసిన అభివృద్ధి కంటే 6 రెట్లు ఎక్కువ చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మినారు. ఆయన చివరి అవకాశం అన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో చేసినటువంటి ఒక్క పని గతంలో మా మీద మెడికల్ కాలేజ్ మేము కడితే మెడికల్ కాలేజ్ ముందు స్పీడ్ బ్రేకర్ కట్టలేదు అని చెప్పినారు. స్పీడ్ బ్రేకర్ అన్న కట్టినారా అని అడుగుతాం. ఉర్దూ కాలేజీలు మేము ఆల్రెడీ మూర్తిగా నిర్మించిన కాలేజీలు ఉండే, దాన్ని కనీసం ఓపెన్ చేసినారా అని అడుగు. టీటీడీ కళ్యాణ్ పూర్తిగా రెడీ అయ్యేసి ఓపెన్ చేయడానికి రెడీగా ఉండే, దాన్నన్నా ఓపెన్ చేసినారా 2 సంవత్సరాలు అడుగుతున్నాం. బ్రిడ్జ్ ని చివరి దశకు తీసుకొచ్చేసి దాన్ని పూర్తి చేసే భాగంలో ఒక నెల 2 నెలలు ఉంటే బ్రిడ్జ్ పూర్తయ్యేది. 2 సంవత్సరాలు పూర్తయింది, దాన్నన్నా పూర్తి చేసినారా అని అడుగుతున్నాం. కలెక్టర్ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్ఆర్ఎస్ రోడ్డుని 18 కోట్ల రూపాయలతో ఆ రోజు మేము శాంక్షన్ చేయించేసి వర్క్ స్టార్ట్ చేసినాం. 2 సంవత్సరాలు దానన్నా పూర్తి చేసినారా అని అడుగుతాను. మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ లో ఒక్క బిల్డింగ్ అన్నా. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుండుపడిందని టీడీపీ నాయకుడు ఫయాజ్ విమర్శించారు. పద్మావతి నగర్ రోడ్డు, నందమూరి నగర్ బ్రిడ్జ్ వంటి పనులను పూర్తిగా చేయడంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ఫరూక్ నేతృత్వంలోని అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు చూసాం 2 రోజుల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ముందుగా మనం ఆ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూని డిస్ట్రాయ్ చేసినందుకు మనం ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి, అది దాన్ని డ్యామేజ్ చేసింది ఎవరో, ఎందుకు చేశాడో మీరు అతన్ని పిలిపించి అడిగితే తెలుస్తుంది. మీ మీద కోపమా, లేకపోతే మీ పార్టీ మీద కోపమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? అంత ఘోరంగా అతను ఆ హెడ్ ని తీసుకుపోతున్నాడంటే ఎంత కోపం ఉందో మీ మీద, మీ కార్యకర్తలకే అంత కోపం ఉంది మీ మీద. మీరు అది ముందుగా మీరు తెలుసుకోవాలి. మనం చూసాం, ఎలక్షన్ వస్తున్నారంటే ఏదో ఒక డ్రామా చేస్తారు. 2004 ఎలక్షన్ లో నాకు గుర్తుంది, ఆ ఎలక్షన్ రోజు వీళ్ళే స్టాంపులు తయారు చేసి, పంచాయత్ సెక్రటరీ స్టాంప్ తయారు చేసి వాళ్ళే కొట్టుకొని, అది సంజీవ్ రెడ్డి గారి ఇల్లు ఉండే, ఆ ఇంటి దగ్గర కూర్చొని స్టాంపులు వేసి వాళ్ళు జనాలు పంపించారు. 2014 లో మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు మాకు చెప్తున్నారు ఏం చేయలేదని. 2014 ఎలక్షన్స్ లో మీరు మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, వాళ్ళ స్పీచెస్ వినండి. మా ఫాదర్ ని, ఫరూక్ గారిని ప్రైజ్ చేస్తూ ఇంత పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఫరూక్ గారు ఇన్ని ప్రాపర్టీస్ వదులుకున్నారు, ఇంత డెవలప్ చేశారు, స్వయంగా మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదైనా కరెక్ట్ ఉండాలి, లేదంటే మీరు చెప్పేదైనా కరెక్ట్ ఉండాలి, అంటే మీ ఫాదరే అబద్ధం చెప్తున్నట్టు. మీరు అది గుర్తు పెట్టుకోండి. మేము చూసాం, వచ్చి 2 years అయింది, మేము చాలా డెవలప్మెంట్ చేశాం. మీరు వైఎస్ నగర్ అక్కడ పోతే ఘోరంగా ఉంది, ఆ డ్రైన్ లేవు, రోడ్లు లేవు, అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటిది మేము ఈ రోజు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 15 ఫైనాన్స్ లో మళ్ళీ ఒక 4-5 కోట్లు తెచ్చి దానికి డెవలప్ చేస్తున్నాం వైఎస్ నగర్ కి. ఆ బ్రిడ్జ్ అనేది 2018 లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మాకు ఇప్పుడు కూడా దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఏం చేశారు? జస్ట్ ఆ బ్రిడ్జ్ కాలేదు అంటున్నారంటే మీరే ఉన్నారు ఇన్ని రోజులు, మీరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మీరు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని మీరు రేజ్ చేస్తున్నారు, కానీ మీరు 5 సంవత్సరాలు అయితే మీరే. ఈరోజు మాజీ సండే ఎమ్మెల్యే గారు ఫారూక్ గారిని విమర్శించే స్థాయికి పోయినాడు. ఏం చేసినాడు ఈ 2 ఏళ్లలో అని ఆయన అడిగినాడు. నువ్వేం చేసినావు 5 ఏళ్లలో? మున్సిపాలిటీ ఎదురుగా ఒక స్తూపం కట్టినాడు ఆయన, శిల్ప అని.
గత 5 సంవత్సరాల చేసింది ఏంది? పద్మావతి నగర్ లో సగం రోడ్డు వేసినారు. మంత్రి గారు ఏం వేసినారు? 3 నెలల్లో మిగతా సగం రోడ్డు వేసినారు. ఇంకోటి ఏమంటున్నారు ఆయన, ఉర్దూ కాలేజు నేను ఓపెన్ చేసినా ఏం చేసినా అని అడుగుతున్నారు. 2018లో శాంక్షన్ చేసిందే మంత్రి గారు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావు కాలేజ్ ఓపెన్ చేయకుండా? ఇంకోటి ఏమన్నాడు ఆయన, బ్రిడ్జి 2018లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి నగర్ పోయి రావాలి ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు స్థాపన చేశారు. నువ్వు 5 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలే బ్రిడ్జు? చాలా కదా, నువ్వేం చేసినావు? ఆయనకి ఏం తెలుసు? ఆయన అభివృద్ధి అంటే ఏంది? సండే వచ్చి మండే పోవడం ఆయన అభివృద్ధి. సండే వచ్చి మండే వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి. అది చిన్న కల్వట్టు వేస్తే కల్వట్టంత స్థూపం వేస్తాడు శిల్పాన్ని, అదే ఆయన అభివృద్ధి. అవన్నీ పుటప్పులు షోలు ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఫారూక్ సార్కి లేదు. ఆయన సింగిల్ బండిలో పోతాడు, సింగిల్ గన్మ్యాన్ ఉంటాడు, సింగిల్ పోతాడు. ఆయన నీ లెక్క షో పుటప్పులు మాకు అవసరం లేదు. అది థ్యాంక్ యూనా. జనగామ జిల్లా బచ్చన్నపేట వద్ద ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తీవ్ర ఎండలతో ప్రజలు చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పూనవారిపల్లెలో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనలతో చిన్నారులకు ఉపశమనం కల్పించారు. ఇంటి ముందే ట్రాక్టర్ డబ్బాలో కవర్ పరిచి నీళ్లు నింపి స్విమ్మింగ్ పూల్ గా మార్చారు. అందులో ఈత కొడుతూ చిన్నారులు హాయిగా సెద తిడుతున్నారు. పిల్లలకు హాలిడేస్ ఇచ్చుట్ల ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్లో పరదేశి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంట్లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఐపీఎల్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎలాంటి పార్టీలు వేడుకలకు హాజరు కాకుండా నేరుగా శ్రీకృష్ణుడు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకునేందుకు ఆశ్రమానికి వెళ్లారు. సనాతన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఈ దంపతులపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. आगे बढ़ो महाराज, आगे बढ़ो बस यार, आगे निकलो, आगे बाबा, आगे निकलो, आगे हो गया, आ जाओ आगे बाबा, 2 सेकंड भाई। आ जाओ निकलो। बंद कर दो भाई, बंद कर दो यार, बंद कर दो। राधे राधे।
డేటా సెంటర్లు అధికంగా నీటిని వినియోగిస్తున్నాయన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గోదావరి నుంచి ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తుందని, విశాఖలో ప్రతిపాదిత 6.5 గిగావాట్ల గూగుల్ డేటా సెంటర్ కు కేవలం 1 టీఎంసీ నీరు సరిపోతుందని తెలిపారు. 1 గిగావాట్ డేటా సెంటర్ తో పోలిస్తే 1 గిగావాట్ థర్మల్ విద్యుత్ కేంద్రం 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని ముంబైలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. Coming to data center, I think it's very prevalent to have this conversation because they're completely two extreme views. Is data center good? Well, let me rephrase. There's an extreme view that data center is bad and there's an extreme view that data center is good. So it's important to have conversations with people who believe that data centers are not good. Like, why do they believe that? Few examples of the US is a bad example for us in the country because we have one nation, one grid, which the US doesn't have. If you look at water, close to 3,000 TMCs of Godavari water flows into the sea every year. That's equivalent to the water consumption of whole of Vietnam, the whole of Brazil. The 6.5 gigawatts that we intend to build out in data center requires 1 TMC. So in comparison, a 1 gigawatt thermal plant consumes 7 times more water than 1 gigawatt data center. So all of us are talking about the data center, but no one's talking about the thermal plant. Like, just to put things in context, right? So it's important to have these conversations. It's important to have this conversation with the youngsters because it's their future, and rightfully so. They should have a voice at the table. So we are engaging with them. So my member of parliament, who represents that parliament where all the data centers are coming up in Visakhapatnam, he's meeting with all these youngsters. He's having an open conversation with them to understand what's their fears, and then how can we sort of learn from it, and if there's any zoning or anything that needs to be further fine-tuned, we're willing to do that. But it's important to bring all of them across the table and give them. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మోద కొండమ్మ జాతరలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలుల దాటికి గుడి సమీపంలోని టెంట్లు, ఫ్లెక్సులు, బోర్డులు కూలిపోవడంతో జాతర ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. ఘటన సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలో చెవి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన 13 ఏళ్ల బాలిక వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జగదాంబ ప్రాంతంలోని ఆయుష్మాన్ ఆసుపత్రి వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. నమస్కారం. ఒకటి వచ్చినందుకు మా పాప చనిపోయింది. మా పాపని చెవిలో చిన్న నాయుడు కారిందని చెప్పి ఆపరేషన్ చేయడం చెప్పితే తీసుకొని జాయిన్ చేసాం. డాక్టర్ గారికి ఆయుష్మాన్ యాజమాన్యం చేశారు. అది చిన్నదే, ఒక నీరు పట్టిందని తీసుకొచ్చాం. చిన్న సర్జరీ అన్నారు. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది అని చెప్పి ఐసీలో పెట్టారు. 24 గంటల తర్వాత రాత్రి 2 గంటలకు చనిపోయిందని చెప్పారు. అసలు ఏంటి అర్థం అడిగితే సమాధానం కరెక్ట్ చెప్పట్లేదు ఏమైందని. అది జరిగింది. మరి నా పాపకి అయితే అన్యాయం జరిగింది సార్. అనుమానాలు అంటే అసలు మట్టించి ఇంజక్షన్లో తేడా ఉందో లేకపోతే ఎలాగే ఉందో తెలియాలి సార్. నాకు థియేటర్లో తీసుకెళ్ళి కూడా నాకు పాప వెళ్ళే ముందు 5 నిమిషాల ముందు నాకు ఆడుకొని వెళ్ళిందండి. దీనిలో చైర్లు వీల్ చైర్లో తీసుకెళ్ళడం కాదు, నడుచుకొని వెళ్ళింది. నడుచుకొని అతను ఆడుకొని వెళ్ళింది. వెళ్ళిన 20 నిమిషాల తర్వాత నేను పిలిచారు లోన్కి. ఇలాగ అయింది చిన్నగా అని చెప్పారు. హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆపరేషన్ ఆఫీసు, సర్జరీ ఆఫీసు. దానికి ఎలాగంటే ఏంటి సార్ దీనివల్ల ఎందుకు ఆఫీసర్ సార్ అని అడిగాను.
అడిగితే లేదు 24 గంటలు రెస్ట్లో ఉంటే సరిపోద్ది, పాప కదలదు, ఏం చేయదు, మొత్తం ఇస్తాం 24 గంటలు మొత్తం ఇస్తాం, మొత్తంలో ఉండాలి, 24 గంటల తర్వాత ఫ్రీ అయిపోతుంది, టెన్షన్ పడుతుందని చెప్పారు. ఇంకా 4 గంటల కదా చెప్పి ఫస్ట్ హాస్పిటల్ వచ్చాం. మేము ఉన్నాం, వచ్చిన తర్వాత నైట్ 1 గంటకి సీరియస్ క్రియేట్ చేసి పాప చనిపోతుంది, ఇంకా చెప్పలేమని చెప్పి చేసి ఇస్తారు. ఏం లేదు సార్, చిన్నప్పుడు తప్ప లేదు సార్. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పాప 8th క్లాస్ చదువుతుంది. అలా నడుచుకుని వెళ్ళింది సార్. ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఈ ప్రాబ్లం ఇదే మొదటిసారి తీసుకురాను. పాప అసలు ఎప్పుడే చనిపోయింది, చనిపోయిన విషయం మీకు ఎప్పుడు చెప్పారండి? చనిపోవడం మాకైతే అనుమానాలు అయితే సర్జరీ చేయలేదు సార్. అసలు సర్జరీ తీసుకెళ్లారు, 4 hours సర్జరీ అన్నారు, సర్జరీ చేయలేదు. ½ an hourలో నన్ను పిలిచారు, ఈ బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరిగిపోయింది పాపగా అన్నారు. ఎందువల్ల సార్ అంటే తెలీదు మాకును, ఐసీలో పెడతాం మాట్లాడతాం తర్వాత అని చెప్పి బయట నేను పంపించాను 10 నిమిషాలలో. అప్పుడు జరిగింది అయితే నేను మధ్య 2 గంటల నాకు జరిగింది సార్. ఆపరేషన్ 2 గంటలు తీసుకెళ్లారు, పెద్దకు 2 గంటలు ఇలా చెప్పేశారు. వాళ్ళకి తీసుకెళ్ళి మా ఐసీలో పెట్టేశారు సార్. వ్యవసాయ భూములను కాపాడాలని రాజధాని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లాక్కోవడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూదందాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమ గ్రామం. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళు వద్దు లాగేసుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్ళీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు ఇంకో వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకొని జీవనం గడుపుకునేవాళ్ళం. అలా మా ప్రాంతం ఎంతో మెరుగైన జీవితం గడిపేవాళ్ళం ఇప్పటి వరకు. మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం. ఎన్నో గాలివాలను చూసాం, వరదలను చూసాం, అన్నీ చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్న. మేము వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.